2025వ సంవత్సరం మకర రాశి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఏలినాటి శని చివరి భాగం. వీళ్ళని ఏం చేయాలో, వీళ్ళకి ఎట్లా సహాయపడాలో ఎవరికి అర్థం కాదు. మరి ఎట్లా ఉంటుందంటే, ఒక పాము ఉన్నదిట. పాము చీమల చేత చంపబడ్డదిట. బాగా చెవులు ఉన్నాయండి. చీమలు ఉన్న చోటికి పాము వెళ్ళింది. అన్ని చీమలు కుట్టినాయి. దెబ్బకి పాము చచ్చిపోయింది. చలి చీమల నోట చిక్కి చావదే సుమతి అన్నారు. మరి అంత ఘోరమైన చావు చస్తుందట పాము. చీమల చేతులు అంత ఘోరంగా పాము చచ్చిపోతుంది అన్నారు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి పూర్తిగా బాగాలేదు. ఇప్పుడు కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని వల్ల చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. ఏ ఒక్క గ్రహం బాగాలేదు. కాబట్టి మరి ఏం చేయాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి చేయొద్దు, ఏం మాట్లాడొద్దు, మౌనంగా కూర్చోండి. ఇంట్లో కూడా దాష్టికం చేయొద్దు. వేళకు పెడితే తినండి, పెట్టలేదని సాధించబాకండి, ఎవరితో తగాదా పెట్టుకోబాకండి. తర్వాత మీరు చేసే వృత్తి ఏదో అదే చేయండి, కొత్త వృత్తికి పోవద్దు. చేసే చోట కుదరక వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చినా సరే అట్లాగే తలకాయించుకొని ఉండండి. ఇంట్లో కూడా భార్యాభర్తలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ నీతో బాగా వైరం వస్తుంది. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి అందరూ ప్రయత్నం చేయొచ్చు, కానీ అంత తొందరపడద్దు. వాళ్ళెంత ప్రయత్నం చేసినా మీరు మాత్రం వాళ్ళతో తగాదా పడద్దు. ఎక్కడ ఎటువంటి తొందరపాటు పనులు చేయొద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇట్లా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పైన ప్రతిరోజు కూడా మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయండి. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షస్య, మారేడు చెట్టును చూస్తేనే పాపం పోతుందట. స్పర్శనం పాపనాశనం, తాకితే ఇంకా పాపం పోతుందట. ఆ మారేడు దళంతో ఈశ్వరుని పూజిస్తే అఘోర పాప సంహారం, నీ వంశంలో మూల పురుషులు చేసిన పాపాలతో సహా పోతాయిట. ఈ మకర రాశి వాళ్ళు బాగుండాలనుకుంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు చేసి మారేడు దళాలు ఈశ్వరుడికి ఇవ్వండి. ఇంకా చేతనైతే అభిషేకం చేయించుకోండి. శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. అట్లా చేసుకుంటే మీరు సమస్యల నుండి బయటపడతారు. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి చిన్న చిన్న వ్యాధులే ఇబ్బంది పెట్టేట్టుంటాయి. ఏ రోగం అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి పోతే ఎన్నో పరీక్షలు చేసినా కూడా వ్యాధి ఏంటో అర్థం కాదు. చివరికి వచ్చేటప్పటికల్లా దానంతా అదేకపోతుంది. ఖర్చు మాత్రం లక్షలు అవుతాయి. ఇట్లాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మరి దోషాలు ఏంటో తెలుసుకోండి. దాని ప్రకారం ఆ దోషాలకు తగినటువంటి పూజలు చేయించుకోండి. అందులో ఇప్పుడు వస్తోంది దసరా నవరాత్రులు. ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు 4 21 84 లక్షల జీవరాశులు.
ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి? ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు, కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు, ఆ నీళ్లు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు, నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడ పెళ్ళయిన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైన చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం
మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి. ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తోంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం.